రవాణా శాఖ అనేకమైనటువంటి కీలక సంస్కరణలు తీసుకొస్తుంది. ముఖ్యంగా వాహనదారులకు ఎటువంటి మేలు జరుగుతుందో ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది. చాలామంది రోడ్డుపై వెళ్ళినప్పుడు ప్రమాదం జరుగుతుంటే చూసి వెళ్తారు. దానికి ప్రధాన కారణం సాయం చేసి సమస్యల్లో చిక్కుకోవడం ఎందుకు అనేది. కానీ దాన్ని అధిగమించేందుకు రవాణా శాఖ రహవీర్ అనే ఒక కొత్త స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వాహనదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు జేటీసీ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సార్, ఈ రహవీర్ అనే కార్యక్రమాన్ని రవాణా శాఖ తీసుకొచ్చింది కదా, అసలు దీని ఉద్దేశం ఏంటి సార్? అసలు యాక్చువల్గా రహవీర్ అంటే రహదారి వీరులు, గుడ్ సమారిటన్. అంటే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ రోడ్డు యాక్సిడెంట్స్ని ఇమ్మీడియట్గా చూసి స్పందించి ఆ క్షతగాత్రులను ఆసుపత్రులకి తరలించినటువంటి ఆ పౌరులను, ఆ వ్యక్తులను రహవీరులుగా పరిగణించడం జరుగుతుంది. రహవీర్ అనే స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రహవీర్ స్కీమును తెలంగాణలోను కూడా రవాణా శాఖ అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రహదారి ప్రమాదాలు చాలా రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల మరణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో ఆసుపత్రికి చేరవేయకపోవడం వల్ల మరణిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. దీంట్లో ఆ రహదారి రహవీరులకు 25,000 రూపాయల పారితోషికం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని కాపాడితే ఆ ఒక్క వ్యక్తికి 25,000, ఒక వ్యక్తిని 2 వ్యక్తులు లేదా 3 వ్యక్తులు కాపాడితే ఆ 25,000ను సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 25 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆ గ్రాంట్తో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా 25,000 రూపాయలు డిస్ట్రిక్ట్ అప్రైజల్ కమిటీ గత నెలలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలను, రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అప్రైజల్ కమిటీ అనేది మానిటరింగ్ కమిటీ. దీనిలో కలెక్టర్ గారు చైర్మన్గా మరియు ఎస్పీ గారు మెంబర్గా, తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు మెంబర్గా, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ కావచ్చు, డిటీసీ కావచ్చు, డిటిఓ కావచ్చు, వారు కన్వీనర్గా ఉండడం జరుగుతుంది. ఈ రహవీర్లో ఎటువంటి ప్రమాణాలు పాటిస్తారు? అంటే ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రమాదాలు? ఎదురెదురుగా వచ్చినటువంటి వాహనాలు ఢీకొన్నప్పుడా, లేదంటే ఒక వ్యక్తి అతనే వెళ్ళి డివైడర్ను ఢీకొంటాడు, అలాంటి సమయంలో కూడా ఇవి వర్తిస్తాయా? వెహికల్ ఇన్వాల్వ్ అయినటువంటి ఎటువంటి వెహికల్తో కూడినటువంటి ఈ ఇన్వాల్వ్ అయినటువంటి ఏ యాక్సిడెంట్ అయినా దాంట్లో మెయిన్గా కొన్ని కండిషన్స్, అంటే బ్రెయిన్ ఇంజురీ కావచ్చు, 3 days హాస్పిటలైజేషన్ ఉండే విధంగా కావచ్చు, తర్వాత ఈ స్పైనల్ ప్రాబ్లం కావచ్చు, ఇటువంటి ఒక 4-5 రకాల కండిషన్స్ కూడా పొందుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ సర్టిఫై చేసి ఎస్హెచ్ఓకి అందజేయడము, ఎస్హెచ్ఓ డిస్ట్రిక్ట్ మానిటర్ కమిటీకి ఫార్వర్డ్ చేయడము, డిస్ట్రిక్ట్ మానిటర్ కమిటీ అప్రూవ్ చేసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనరు డైరెక్ట్ అకౌంట్లోనే, ఆ మధ్యలో ఎవ్వరి ఇన్వాల్వ్ లేకుండా, ఎందుకంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్ వారి అకౌంట్లోనే ఆ 25,000 రూపీస్ ఒక్కరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి పంపించడం అనేది జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది స్పందించకపోయేందుకు ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేది. అలాంటి ఇబ్బంది లేకుండా దీనిలో ఏమన్నా పొందుపరిచారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి గుడ్ సమారిటన్ లా అన్నది సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్లో పొందుపరచడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరు కూడా పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించిన వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇమ్మీడియట్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీకు సాధ్యమైనంత పద్ధతుల్లో, అంటే 108 అంబులెన్స్ని పిలవడం, 108 అంబులెన్స్ పిలవడం కానీ కావచ్చు, నియరెస్ట్ పోలీసు వాళ్ళను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, లేదు మీ అంతటా మీరే అక్కడ వాహనంలో క్షతగా తరలించడం, ఏదైనా మీరు చేస్తే ఒక నిండు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎమర్జెన్సీ కేర్, ముఖ్యంగా ఈ నేషనల్ హైవే వెంబడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి నేషనల్ హైవే వెంబడి నివాసించే నివాసితులకు, ప్రజలకు కూడా వీటిపై ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని నిర్ణయించాం.
జాతీయ రహదారుల వెంట ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో అని ఆసుపత్రిలో వాళ్ళు కూడా వాళ్ళని తీసుకునేందుకు వెనుకాడుతుంటారు. ఇటువంటి వాళ్ళ కోసం ప్రమాదాలు జరిగినప్పుడు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మనకు అందుబాటులోకి వస్తుంది? ఎంతవరకు దానికి చెల్లిస్తారు అసలు? క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది దాని యొక్క ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. మోస్ట్లీ అతి త్వరలో ఒక నెల రోజులకు మించకుండా ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది. దీనివల్ల రూ. 1,50,000 వరకు వారికి చికిత్స ఎంపానల్డ్ హాస్పిటల్, ముఖ్యంగా నేషనల్ హైవేలో ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఈ డిజిగ్నేట్ హాస్పిటల్ లిస్టులో తీసుకురావాలని ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంటు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఒకవేళ ఎంపానల్ హాస్పిటల్ కాకపోయినప్పటికీ కూడా ప్రతి హాస్పిటల్లో ఇమ్మీడియట్గా కొన్ని హాస్పిటళ్ళలో ఫస్ట్ ఎయిడ్ కూడా వాళ్ళకు ఆ ఫస్ట్ ఎయిడ్ పూర్త అమౌంట్ కూడా వాళ్ళకి అందించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత డిజిగ్నేట్ హాస్పిటల్లో షిఫ్ట్ అయిన తర్వాత రూ. 1,50,000 వరకు వారికి అందజేయడం జరుగుతుంది. ఆ 7 రోజుల ట్రీట్మెంట్ వరకు కూడా వీరికి ఆ 1,50,000 పరిమితికి మించకుండా వీళ్ళకు ఉచితంగా అందించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఆ చిన్న హెడ్ ఇంజ్యూరీ జరుగుతుంది, ఒక సర్జరీ చేస్తే మ్యాక్సిమం రూ. 50,000 రూ. 70,000 అవుతాయి. కానీ 50,000 70,000 కూడా సకాలంలో అందలేని నిరుపేదలు గ్రామీణులు ఎంతోమంది ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా ఈ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది కూడా అతి త్వరలో ఇంప్లిమెంట్ కాబోతుంది. ట్రాన్స్పోర్ట్ వాహనాలు రహదారుల మీద వెళ్ళినప్పుడు చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మీరు స్టిక్కరింగ్ అనేది ఒక వ్యవస్థను అందుబాటులోకి, క్యూఆర్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదేంటి అసలు? విధానం ఏంటి అసలు? యాక్చువల్గా మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఈ ట్రాన్స్పోర్ట్ వాహనానికి కూడా ఆ రేడియం రిఫ్లెక్టివ్ తప్పనిసరిగా అమర్చాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రేడియం రిఫ్లెక్టివ్ టేప్కి సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ కావచ్చు, అంటే దాంట్లో ఒరిజినల్ సంబంధించిన టేప్స్ కాకుండా నకిలీ టేపులు కూడా అమరుస్తున్నట్టు మా దృష్టిలో మా ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు తెలిసింది. కాబట్టి దీని ఒక పకడ్బందీగా అమలు పరచాలనే ఉద్దేశంతో ఒక అప్రూవ్డ్ ఎంపానల్డ్ ఒక కంపెనీస్ను ఎంపానల్ చేసి అప్రూవ్డ్ కంపెనీస్ను వాళ్ళు మాత్రమే ఇది అందించే విధంగా అన్ని అన్ని వడబోతలు ఒక కమిటీ ఎంపిక చేసి చేసే విధంగా చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఆ రేడియం రిఫ్లెక్టివ్ టేప్ వల్ల ఖచ్చితంగా మీకు ఇంతకుముందు మీరు చెప్పినట్టు జాతీయ రహదారుల వెంబడి ఆగి ఉన్న పార్కింగ్ చేసి ఉన్నటువంటి లారీలు కావచ్చు, వాహనాలు అవి కనబడకుండా వెనుక నుంచి వచ్చే వాహనాలు కొల్యూడ్ అయిపోయేసి యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఆ రేడియం రిఫ్లెక్టివ్ టేప్ ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు అక్కడ వెహికల్ ఉందన్న విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలను మనం నివారించిన వాళ్ళమవుతాం. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగానే ఈ రేడియం రిఫ్లెక్టివ్ల టేపు విత్ క్యూఆర్ కోడ్, అంటే వెదర్ ఇట్ ఈజ్ రియల్ ఆర్ నాట్ అనేది మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డేటాబేస్తోని మరియు సిస్టమ్తోని కనెక్ట్ అయిపోయేసి ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు అది రియల్ అని చెప్పేసి వెరిఫై చేసుకొని ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్కి వచ్చే ప్రతి వాహనం కూడా రేపు రాబోయే రోజుల్లో ఫిట్నెస్ వచ్చే ప్రతి వాహనం కూడా ఈ క్యూఆర్ ఆధారిత రేడియం రిఫ్లెక్టివ్ టేప్ అమర్చుతూనే వాటికి ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు ఇక్కడ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షోరూంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాహనదారుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు వాళ్ళతో ఎట్లా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు అసలు? వాహనదారులకు షోరూంల వద్దనే సర్వీసెస్ అమలు చేయాలనే ఉద్దేశంతో గత నెల 24వ తేదీ నుంచి రవాణా శాఖ షోరూంల వద్దనే ఈ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వీసెస్ అన్నింటినీ కూడా అక్కడికే తరలించడం జరిగింది. దీనివల్ల మీరు చూసుకుంటే ఇప్పుడు మీరే గమనిస్తే ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో గతంలో ఉన్న రద్దీ లేదు. రాబోయే రోజుల్లో ఇంకో 1 month 2 months దాటితే దాదాపు ఈ వాహనదారుల రద్దీ అనేది రవాణా శాఖ కార్యాలయాలు కనిపించదు. ఒక వాహనదారుడి దృష్టితో గమనిస్తే వాళ్ళకు కూడా ఎంతో సమయం ఆదా అవుతుంది. ఒక రోజును వాళ్ళు వేస్ట్ చేసుకొని లీవ్ పెట్టి ఈ ట్రాఫిక్లో వచ్చి ఒక రోజంతా వీళ్ళు లైన్లో నిలబడి ఫోటో దిగి ఇవన్నిటినీ
కాదని చెప్పేసి షోరూమ్ల వద్దనే వాటికి సంబంధించి అన్నింటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచే మనకు మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మారుతున్నటువంటి అధునాతనమైనటువంటి ఈ వ్యవస్థలకు ఆధారంగా మనకు ఫోటో కావచ్చు, వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు, అన్నీ రావడం జరుగుతుంది. అది వచ్చిన వెంటనే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, మా క్లర్కులు, మా ఏఓలు స్క్రూటినీ చేసి ఇమ్మీడియట్గా అప్రూవల్ చేయడం జరుగుతుంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. షోరూమ్ల వద్దనే వాహనాల రిజిస్ట్రేషన్ అనడం ద్వారా చాలా ఒక మంచి అందరిలో కూడా ఒక రకమైనటువంటి రిలీఫ్ అయితే ఉంది. మనం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మనం ఆర్టీఓ ఆఫీసులో చుట్టూ తిరిగి వెహికల్కు తీసుకొని వెహికల్ ఇన్స్పెక్షన్ కోసము లాంగ్ క్యూలెస్లో నిలబడి ఫోటోలు దిగి ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఫేస్లెస్ సర్వీసెస్ అని చెప్పేసి కూడా ఈవెన్ మిగతా సర్వీసెస్ను కూడా ఆర్టీఓ ఆఫీసులో రాకుండానే చేసే విధంగా కూడా మేము చర్యలు చేపడతా ఉన్నాం. ఇప్పటికే సారథి అనే వెబ్సైట్ను మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహన్ అనే వెబ్సైట్ను ఎప్పటి వరకు అందుబాటులోకి తీసుకొస్తారు? దాంతో ఎటువంటి లబ్ధి చేకూరుతుంది వాహనదారులకు? ఇది వాహన్ సారథి అన్నది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పోర్టల్. సారథి అనేది ఇప్పటికే మనం మన రాష్ట్రంలో అన్ని ఆర్టీఓ ఆఫీసులలో ఇంప్లిమెంటేషన్ చేశాము. ఇక మిగిలింది వాహన్. సారథి అంటే లైసెన్సులకు సంబంధించిన పోర్టలు, వాహన్ అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన పోర్టల్. అన్ని రాష్ట్రాల్లో ఏకీకృతమైనటువంటి ఒక పోర్టల్ ఉండాలి. మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వేరే రాష్ట్రం వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మన రాష్ట్రంలో అందుబాటులో ఉండాలి. ట్యాక్స్ పేమెంట్లో కావచ్చు, టెంపరీ పర్మిట్లో కావచ్చు, ఇంకో ఇతర సదుపాయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆన్లైన్ పేమెంట్ విషయంలో కావచ్చు ఇది వాహన పోర్టల్ను ఇప్పటికే ట్రైనింగ్ అనేది ప్రారంభించాము. సోమవారం వరకు ఆ ట్రైనింగ్ నడుస్తుంది, ముగుస్తుంది. మోస్ట్లీ మార్చి 3వ వారంలో కూడా వాహనం అన్నది ప్రయోగాత్మకంగా ఒక ఆఫీసులో ప్రారంభించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి రవాణా శాఖ సిద్ధంగా ఉంది. రవాణా శాఖ తీసుకొస్తున్నటువంటి నూతన సంస్కారాలు కావచ్చు, కొత్తగా తీసుకొస్తున్నటువంటి అంశాలు కావచ్చు, వీటి వల్ల మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఏ మేరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మిడిల్ మ్యాన్ వ్యవస్థను చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాము. షోరూమ్ల వద్ద సర్వీసెస్ అనేది కూడా దానిలో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో ఫేస్లెస్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే మిగతా ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, వీటన్నిటి భాగము. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మీరు మిడిల్ మ్యాన్ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ ఆన్లైన్ సర్వీసెస్ను, షోరూమ్ సర్వీసెస్ను, ఏదైనా రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అది ఉన్నా స్లాట్ బుక్ చేసుకొని ఖచ్చితంగా మీరు వచ్చి మీరు ఆ పని కాకపోతే సంబంధిత ఆర్టీఓ ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళను కూడా సంప్రదించాలి. కానీ మనకు అవుతుందో కాదో అన్న ఒక మీమాంసతోని ముందే మిడిల్ మ్యాన్ అప్రోచ్ కావడం అన్నది అది కరెక్ట్ కాదు. మీ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, చేంజ్ ఆఫ్ అడ్రస్, ఇటువంటి వాటికి కూడా మీ అంతటా మీరే ఓపికతోని స్లాట్ బుక్ చేసుకొని పేమెంట్ కట్టి మీరు ఆర్టీఓ కార్యాలయానికి వస్తే, అంటే ఇతర ట్రాన్సాక్షన్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆటలో కూడా చాలా వరకు కూడా ఆర్టీఓ కార్యాలయానికి రాకుండానే చేయడానికి కూడా రవాణా శాఖ సిద్ధంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి రవాణా శాఖ ముఖ్యంగా ప్రమాదాల నివారణకైతే రహవీర్ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. అదేవిధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్తో ప్రమాదాల బారిన పడ్డ వాళ్ళకి తక్షణమే వైద్య సాయం అందించేలాగా 1,50,000 రూపాయల వరకు ఆర్థిక సాయం ట్రీట్మెంట్ కోసం అందిస్తుంది. అదే కాదు, దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఇప్పటికే సారథి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చే నెల 3వ వారంలో వాహన్ అనే వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు. మొత్తానికైతే ఈ వాహనదారులకు పారదర్శకమైనటువంటి సేవల్ని అందించడమే కాదు, మిడిల్ మెన్ వ్యవస్థను అయితే పూర్తిగా తగ్గించడమే దీని ఉద్దేశమని జేటీసీ చంద్రశేఖర్ అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.